హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. అయితే సార్, కొంతమందికి తెలియదు, మీరు చెప్పినట్లు ఏదైనా టెస్ట్ ఏదైనా దేనికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది కిడ్నీ స్టోన్ ఉందని. బట్ బేసిక్ గా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్ ఏమి అనుకుంటే, మనం ఇనీషియల్ స్టేజ్ ఎప్పుడైతే స్టోన్ 5 mm కంటే తక్కువ ఉంటుందో నో సిమ్టమ్. నార్మల్గా వేరే మనుషులు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారనమాట. సిమ్టమ్స్ అనేవి 6 mm 7 mm, కొంతమందికి 5 mm దాటిన తర్వాత కొంతమందికి వస్తాయి. మోస్ట్ ప్రాబబుల్లీ 10 mm దాటిన తర్వాత వస్తాయి అన్నమాట. 10 mm దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, వీళ్ళకి లాయిన్లో పెయిన్ అంటాం, అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ. సో మనం నడుము బ్యాక్ సైడ్ పెయిన్ రావడము, ఆ పెయిన్ రేడియేట్ కావడం, ముందుకు రేడియేషన్ కానీ కిందికి రేడియేషన్ కానీ పైకి ఆర్మ్కి రావడం కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఇది ఒక సిమ్టమ్ అనమాట. రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఏముంటుందంటే, కొంతమందిలో ఫీవర్ ఉంటుంది, బాగా ఫీవరిష్ ఉంటుంది. కొంతమందిలో టాకీకార్డియా అంటామంట, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ పెయిన్ సిమ్టమ్స్. ఎప్పుడైతే పెయిన్ పెరుగుతుందో ఆటోనామిక్ రెస్పాన్స్ కూడా పెయిన్లో ఉంటుంది అనమాట. మెయిన్గా ఫీవర్ ప్లస్ టాకీకార్డియా, హార్ట్ బీట్ పెరగడము, పెయిన్ ఉండడం, ఈ 3 ట్రయాడ్ అంటాం అనమాట. ట్రయాడ్ ఆఫ్ కిడ్నీ స్టోన్ అంటాం. దీంతో పాటు సివియర్ కేసెస్లో ఏమవుతుందంటే, బాగా కిడ్నీలు వాచిపోయిన తర్వాత వీళ్ళకు కళ్ళ కింద క్యారీ బ్యాగులు రావడము, అంటే పఫీనెస్ అంటాం అనమాట. అదేవిధంగా ఒంట్లో సీరం క్రియాటినిన్ పెరిగిపోవడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, అవే బాడీ అంతా స్వెల్లింగ్ రావడం, ఎడిమా అంటాము. సో ఇవన్నీ మనము అడ్వాన్స్డ్ కేసెస్లో చూస్తాము. ఇనిషియల్ కేసెస్లో ఏంటంటే, బాగా పెయిన్ ఉన్నప్పుడు నాజియా కానీ వామిటింగ్ కానీ ఫీవర్ కానీ, నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ రాదు. మెయిన్గా ఈ ట్రయాడ్ ఫీవర్, హై ఫీవర్ విత్ టాకీకార్డియా, హార్ట్ బీట్ పెరగడము, అదేవిధంగా సివియర్ లోయిన్స్లో పెయిన్, ఇది ట్రయాడ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అంటామంట. ఈ సిమ్టమ్స్ని చూసి మనము కిడ్నీ స్టోన్స్ అని గుర్తుపట్టవచ్చు. Fiticus Homeopathy